తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను అంగన్వాడీలు ఉద్రిక్తం చేశారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనను అంగన్వాడీలు ఉద్రిక్తం చేశారు. కాకినాడ జిల్లా కేంద్రమైన కాకినాడలో అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సావిత్రిబాయి ఫూలే 193వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు జి బేబీరాణి, సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషుబాబ్జీ మాట్లాడుతూ ఇప్పటివరకు జరిగిన 5 దఫాల చర్చల సందర్భంగా గ్రూప్ ఆఫ్ మినిస్ట్రీస్ ఆర్థికపరమైన అంశాలను పక్కన పెట్టి సర్వీసుకు సంబంధించి చర్యలు మాత్రమే అంగీకరించారని, జనరల్ డిమాండ్ అయిన వేతనం పెంపు చేసేంత వరకు సమ్మెను కొనసాగిస్తామని తెలిపారు. అంగన్వాడీల వేతనాల పెంపుకి ఆర్థిక పరిస్థితి బాలేదని చెప్తున్న జగన్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే, ఎంపీల వేతనాలు లక్షల్లో తీసుకోవడానికి, సజ్జల వంటి 33 మంది సలహాదారులకు 3 లక్షల చొప్పున వేతనాలు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి ఎలా సహకరించిందని ప్రశ్నించారు. అంగన్వాడీ టీచర్, ఆయమ్మ చాలీచాలని జీతాల నుండి సెంటర్ అద్దెలు, వంటకు గ్యాస్ బండ పెట్టుబడి పెడుతూ ఇంటికి సగం వేతనం కూడా తీసుకెళ్లలేకపోతున్నారని ఆవేదనను వ్యక్తం చేశారు. 2017 నుండి కేంద్రం విడుదల చేసిన టీఏ బిల్లులు అంగన్వాడీలకు చెల్లించకుండా జగన్ ప్రభుత్వం నిధులను దారి మళ్లించిందని, బకాయిలు చెల్లించకుండా ఇప్పటి నుండి అమలు చేస్తామని చెప్పడం అన్యాయమన్నారు. తక్షణ మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చాక కూడా అవసరమైతే నిరవధిక సమ్మెకు కొనసాగించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అనంతరం నేనే సావిత్రిబాయి ఫూలే అనే పుస్తకాన్ని ఆవిష్కరించి బాలచెరువు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. కనీస వేతనం అంగన్వాడీలకు 26,000 చెల్లించాలని, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని, లబ్ధిదారులకు న్యాయమైన పౌష్టికాహారం అందించాలని, 2017 నుండి పెండింగ్లో ఉన్న టీఏ బిల్లులను బకాయిలతో సహా చెల్లించాలని, తెలంగాణ కంటే అదనంగా వేతనాలు చెల్లిస్తానని జగన్ హామీ అమలుపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ మోర్తా రాజశేఖర్, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రమణి, ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్స్ వర్కర్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిట్ల శ్రీను, రొంగల ఈశ్వరరావు, పెన్షనర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సత్యరాజు, 104 ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు త్రిమూర్తులు, శ్రీకాంత్, ఏపీఎంఎస్ఆర్యు రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, సహాయ కార్యదర్శి క్రాంతి కోశాధికారి మలక రమణ, జిల్లా వాకింగ్ కమిటీ సభ్యులు జీవా, ధనలక్ష్మి, రాజా తదితరులు మద్దతుగా మాట్లాడారు. కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దడాల పద్మ, ఏరుబండి చంద్రావతి, కోశాధికారి రమణమ్మ, జిల్లా నాయకులు నాగమణి, ధనలక్ష్మి, ఎస్తేర్ రాణి, దాడి బేబీ, మేరీ సమాధానం, బుల్లెమ్మ, సునీత, సుజాత, రాజేశ్వరి, వెంకటలక్ష్మి, జ్యోతి, వీరమణి, వీరవేణి, నీరజ నాయకత్వం వహించారు. డిమాండ్ చేస్తూ సమ్మెకి వెళ్ళటం అనేది జరిగింది. సమ్మె న్యాయబద్ధంగా జరుగుతుంది. న్యాయబద్ధంగానే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులో భాగంగానే అందరికీ ముందుగా 20 రోజుల ముందుగా సమ్మె నోటీసులు ఇచ్చి, మంత్రులతో సహా సమ్మె నోటీసులు ఇచ్చి సమ్మెలోకి వెళ్ళటం అనేది జరిగింది. ఇప్పటికి 5 దఫాల్లో చర్చలు జరిపారు. కానీ ఎక్కడా కూడా వేతనాలు పెంచుతామని కానీ, గ్రాడ్యుయేట్ ఇస్తామని కానీ, మీకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కానీ, రాజకీయ వేధింపులు ఆపుతామని కానీ ఈ డిమాండ్స్ ఏమీ కూడా పరిష్కారం కాలేదు. కానీ సాక్షి పేపర్లో చాలా తప్పుడు ప్రచారాన్ని చేస్తూ మేము అన్ని ఇచ్చేస్తానన్నాం కానీ సమ్మె విరమించట్లేదని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని వేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా ముఖ్యమంత్రి గారు ఈవేళ కాకినాడ వచ్చారు, కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభిస్తామని చెప్పి అది చాలా పరిమితంగానే ఎస్పీ ఆఫీస్ కి పక్కనే అక్కడ బట్టలు నొక్కే కార్యక్రమం పెట్టుకున్నారు. అవి ఎక్కడా కూడా స్పాట్ లోకి వెళ్ళి చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఎంత భయం ఎందుకు మీకు అని చెప్తున్నాం. ఇన్ని వేల మంది మహిళలు ఇక్కడ రోడ్డు మీద ఉంటే ఆ మహిళలు ప్రజలే నా ఊపిరి, అక్క చెల్లెమ్మలా అని చెప్పినప్పుడు ఆ అక్క చెల్లెళ్ళ ఆడబడుసులు అందరూ వేళ రోడ్డు మీద ఉంటే ఆ ఆడబడుసుల దగ్గరకు వచ్చి ఏంటి కష్టమని అడగకుండా మీరు ఎక్కడి నుంచో వెళ్ళిపోవడం ఇది ఎలా కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాం ఈవేళ. పైగా నోటీసులు ఇప్పించే కలెక్టర్లతోటి మీరు 5వ తేదీలోగా విధుల్లో జాయిన్ అయిపోమంటే అంత బెదిరిపోయి భయపడిపోతే సమ్మెలోకి వెళ్ళం. మేము మాకు ఆకలి మంట కంటే ఈ బెదిరింపులు గొప్ప కాదు. ఆకలి మంటలతో ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఏట్లు తట్టుకోలేక ఈవేళ గత్యంతరం లేని పరిస్థితుల్లోనే సమ్మెలోకి వెళ్ళారు. కాబట్టి సమ్మె విరమించాలని అంటే మీరు వేతనాలు పెంచాలి, సమ్మె విరమింపజేయాలి అంతే తప్ప సమస్య పరిష్కారం చేయకుండా మీరు తాకీదులు ఇవ్వడం వల్ల ఏ సమస్య పరిష్కారం కాదు. తాటేక చప్పులకే అంగన్వాడీలు బెదర్రు అని మరోసారి చెప్తూ మేము ఏదైతే కలెక్టర్లు బెదిరింపు లేఖలు పంపారో దాన్ని ఇక్కడ తగలబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.